వీక్లీ కరెంట్ అఫైర్స్ మార్చి 25, 2024కు స్వాగతం. గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 87% ఓట్లతో మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ వరుసగా 7వ సంవత్సరం కూడా టాప్లో నిలిచింది. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్ 5లో నిలిచాయి. ఆఫ్ఘనిస్తాన్ చిట్టు చివరన 143వ స్థానానికి పడిపోయింది. ఇండియా 126వ ర్యాంకులో నిలిచింది. చైనా 70, పాకిస్తాన్ 108వ ప్లేస్ దక్కించుకున్నాయి. ఈ రిపోర్టును యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసింది. భారత్పై కన్నేసి ఉంచేందుకు పాకిస్తాన్ నౌకాదళానికి చైనా నిఘా నౌకను అందించింది. అణువార్ హెడ్లు ఉన్న బాలిస్టిక్ క్షిపణులు గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ నౌకను పాక్ పిఎన్ఎస్ రిజ్వాన్గా పిలుస్తుంది. చైనాలోని ఫుజియాన్ మాఫ్రై షిప్ బిల్డింగ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, భారత్ వద్ద మాత్రమే ఈ తరహా నిఘా నౌకలు ఉండగా పాకిస్తాన్ ప్రస్తుతము వాటి సరసన చేరింది. హౌతీల దాడిలో యూకేకి చెందిన రూబీమార్ అనే వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న 21,000 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్ సముద్రం పాలయ్యాయి. దాదాపు 30 కిలోమీటర్ల మేర సముద్రంపై చమురు తెట్టెలా పేరుకుపోయింది. ఈ ఘటనలో అందులో జీవరాశులకు ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానుల జాబితాలో ఢిల్లీ మళ్లీ అగ్రస్థానానికి చేరింది. స్విస్ సంస్థ IQAIR విడుదల చేసిన ప్రపంచ వాయు నాణ్యత సూచీలో పాకిస్తాన్లోని లాహోర్ గత ఏడాది టాప్లో ఉండగా ఇప్పుడు ఢిల్లీ ఆ స్థానానికి చేరింది. అత్యంత కలుషిత దేశాల్లో భారత్ గత ఏడాది 8వ స్థానంలో ఉండగా ఈసారి 3వ ప్లేస్లో నిలిచింది. అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితాలో బీహార్లోని బెగుసరాయ్ అగ్రస్థానంలో ఉంది. భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 38 ఏళ్ల వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అప్పట్లో దేశంలోనే తొలి గే ప్రధానిగా రికార్డు సృష్టించారు. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్పోతో ప్రధాని మోదీని భూటాన్ సత్కరించింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ న్యాంగేల్ వాంగ్చుక్ దీన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా మోదీ నిలిచారు. భూటాన్లో పర్యటించిన మోదీ ఆ దేశ ప్రధాని దాషో షేరింగ్ తోగ్బేతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యాటకం వంటి రంగాల్లో సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్ట్ అయిన వారిలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఓంప్రకాష్ చౌతాలా, మధు కూడా, హేమంత్ సోరెన్ వంటి నేతలు ఉన్నారు. దేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 96,88 లక్షలుగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లుగా పేర్కొంది. యువ ఓటర్లు అంటే 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 19,74 లక్షలు, కొత్త ఓటర్లు అంటే 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్నటువంటి కొత్త ఓటర్లు 1.8 కోట్లు, దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు, 85 ఏళ్లు దాటిన ఓటర్లు 82 లక్షలు, 100 ఏళ్లు దాటిన ఓటర్లు 2,18,000, సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు, ట్రాన్స్జెండర్లు 41,000 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 18వ లోక్సభ ఎన్నికలు రికార్డు సృష్టించనున్నాయి. పోలింగ్ కోసం 1.5 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను జల, వాయు, రోడ్డు రవాణాల ద్వారా ఈసీ తరలించనుంది. దాదాపు 4 లక్షల వాహనాలను ఉపయోగించనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు అని అధికారులు తెలిపారు. ఈసారి ఎన్నికలకు అవసరమయ్యే 26 లక్షల ఇంకు బాటిళ్లను కర్ణాటకలోని మైసూరు నుంచి దేశమంతటా తరలించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో బీజేపీకి అత్యధిక బాండ్లు సమకూరినట్లు వెల్లడైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ బాండ్ల వివరాలను వెల్లడించింది. దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో 12,999 కోట్ల రూపాయలు అందాయి. ఇందులో 6,060 కోట్ల రూపాయల విలువైన బాండ్లు బీజేపీ ఖాతాలోకి రాగా 1,690 కోట్ల రూపాయలు టీఎంసీకి, 1,421 కోట్లు కాంగ్రెస్కు, 1,214 కోట్లు బీఆర్ఎస్కు, 775 కోట్ల రూపాయలు బీజేడీకి, 639 కోట్ల రూపాయలు డీఎంకేకి వచ్చాయి. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. 40.1% దేశ సంపద, 22.6% ఆదాయం, 1% మంది వద్దే ఉందని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచే అసమానతలు పెరుగుతున్నప్పటికీ 2014-15 నుంచి 2022-23 మధ్య అధికమైనట్లు పేర్కొంది.
అతి తక్కువ మంది దగ్గర సంపద పోగవటం దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికా కంటే భారత్లో ఎక్కువ అని తెలిపింది. మార్చి 23న దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించారు. పర్యావరణ శాఖ పిలుపుతో గంట పాటు అందరూ లైట్లు ఆఫ్ చేశారు. వాతావరణంలో మార్పులు, జీవ వైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన స్వీటు రసమలై అరుదైన ఘనత సాధించింది. టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్ టాప్ 10 బెస్ట్ చీజ్ డెజర్ట్స్ జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. రసమలై పశ్చిమ బెంగాల్లో పుట్టింది. పోలాండ్కు చెందిన సర్నిక్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ 2026 నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలుత సూరత్ నుంచి బిలిమోరా వరకు రైలు నడుపుతామని, అహ్మదాబాద్ ముంబై మార్గం 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బీహార్లో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి ఎన్డీఏ ఒక్క లోక్సభ సీట్ను కూడా కేటాయించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పరాస్ నిర్వహించిన ఆహార శుద్ధి, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కిరణ్ రిజిజుకు అదనంగా అప్పచెప్పారు. పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచే అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. రాజస్థాన్ జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సూరి దీనిని ప్రారంభించారు. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచే హెలికాప్టర్లు ఇక్కడకు చేరనున్నాయి. జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్పై కేంద్రం 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రీడమ్ లీగ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్పై నిషేధం విధించింది. జేకేపీఎఫ్ఎల్పై ఉన్న నిషేధాన్ని 5 ఏళ్లు పొడిగించింది. దేశ భద్రతకు భంగం కలిగించే కార్యక్రమాలను ఈ సంస్థలు చేపడుతున్నాయని ఉపా చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పీచు మిఠాయి తయారీ, నిల్వ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. వీటి తయారీకి రోడమైన్ బి అనే ఫుడ్ కలర్ ఏజెంట్ని వాడుతున్నారని, ఇది ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని ఆహార భద్రతాధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించాయి. హైతీలో హింస చెలరేగడంతో అక్కడ ఉన్న ఇండియన్స్ను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ ఇంద్రావతి చేపట్టింది. 12 మంది భారతీయులను హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్కు తరలించింది. దేశంలో గత 15 ఏళ్లలో చేపల వినియోగము 81% పెరిగినట్లు భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ వరల్డ్ ఫిష్ ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న తలసరి చేపల వినియోగము 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగినట్టు తెలిపింది. చేపల వినియోగదారులు త్రిపురలో అత్యధికంగా 99.35%, హర్యానాలో అత్యల్పంగా 20.55% ఉన్నట్లు పేర్కొంది. 2029-30 నాటికి దేశంలో వార్షిక తలసరి చేపల వినియోగము 19.8 కిలోలకు పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. భారత్, అమెరికా సంయుక్తంగా టైగర్ ట్రయంఫ్ విన్యాసం 2024ను నిర్వహిస్తున్నాయి. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖ వేదికగా 2 దశల్లో జరిగే ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. ఈ నెల 18 నుంచి 25 తేదీల్లో హార్బర్ ఫేస్ విన్యాసం, అలాగే ఈ నెల 26 నుంచి 21 తేదీల్లో సీ ఫేస్ విన్యాసాలు జరగనున్నాయి. అనుమతులు లేకుండా వన్యప్రాణుల ఫోటోలు కానీ, సెల్ఫీలు కానీ తీసుకుంటే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని ఒడిషా అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. దీనివల్ల జంతువుల సహజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని తెలిపారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్లోని మహర్షి ఆయుర్వేద హాస్పిటల్లో సోమా ది ఆయుర్వేదిక్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే తొలి ఆయుర్వేదిక్ కేఫ్. ఇక్కడ ఆయుర్వేదిక్ వంటకాలను అందుబాటులో ఉంచారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. తమిళిసై రాజీనామాతో ఇటు తెలంగాణ గవర్నర్గా, అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. తెలంగాణ హైకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుఖోయ్ పాల్, పశ్చిమ బెంగాల్ హైకోర్టు జడ్జి జస్టిస్ మోషిమి భట్టాచార్యను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన భవనంగా తెలంగాణ సచివాలయం గుర్తింపు పొందింది. ఈ మేరకు సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లంజీ గ్రూప్కు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ సేఫ్టీ అవార్డు 2023ను ప్రకటించింది. ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. 2023-24లో 1.81 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాలలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని తెలిపింది. దేశంలో మొత్తం ఉత్పత్తి 11.2 లక్షల టన్నులు కాగా ఆంధ్రప్రదేశ్ వాటా 16.16% అని పేర్కొంది. అరటి, నిమ్మ, బత్తాయి ఉత్పత్తిలోనూ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గజ్జెల వెంకటలక్ష్మి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. వాసిరెడ్డి పద్మ ఆ పదవికి రాజీనామా చేయడంతో వెంకటలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకునే 2 లక్షల రూపాయల వరకు రుణ బీమా కోసం స్త్రీ నిధి సమైక్యకు 50,41,00,000 రూపాయలను విడుదల చేసింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL సీజన్ 2లో ఫైనల్స్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. 114 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి బెంగళూరు ఛేదించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ను అందుకుంది. అంతర్జాతీయ T20లలో 400 ఫోర్లు బాదిన తొలి బ్యాటర్గా ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టెర్లింగ్స్ రికార్డు సృష్టించాడు. అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల లిస్టులో అతడు టాప్లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాలలో వరుసగా బాబర్ ఆజం, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ ఉన్నారు. టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న శ్రీలంక క్రికెటర్ వనిందో హసరంగకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో అతడు అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ 3 డీమెరిట్ పాయింట్లతో పాటు 2 టెస్టులకు అతన్ని సస్పెండ్ చేసింది. వన్డే T20 క్రికెట్ మ్యాచ్లకు స్టాప్ క్లాక్ రూల్ను ఐసీసీ తప్పనిసరి చేసింది. ఈ రూల్ ప్రకారం బౌలింగ్ జట్టు తన తర్వాతి ఓవర్ మొదటి బంతిని మునుపటి ఓవర్ చివరి బంతి వేసిన 60 సెకండ్ల లోపు ప్రారంభించాలి. అలా చేయకపోతే ఎంపైర్ 2 సార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. 3వసారి బౌలింగ్ జట్టుకు 5 రన్స్ పెనాల్టీ విధిస్తారు. భారత ప్లేయర్ పంకజ్ అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. చైనాలోని షాంఘై నగరంలో ఉన్న ప్రపంచ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియంలో ఆయనకు చోటు దక్కింది. ఇటీవల బిలియర్డ్స్ లాంగ్ ఫార్మేట్లో సౌరభ్ కొఠారీని ఓడించి 26వ ప్రపంచ టైటిల్ను కైవసం చేసుకున్నాడు పంకజ్ అద్వానీ. పంకజ్ ఖాతాలో 18 బిలియర్డ్స్, 8 స్నూకర్ ప్రపంచ టైటిళ్లు ఉన్నాయి. ఇండియన్ వేల్స్ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ అల్కరజ్ ఛాంపియన్గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డానియల్ మెద్వెదేవ్పై విజయం సాధించాడు. ఇండియన్ వేల్స్ టైటిల్ను వరుసగా 2వ ఏడాది అల్కరాజ్ సొంతం చేసుకున్నారు. మరోవైపు మహిళల సింగిల్స్లో మారియా సకారియాపై ఇగా స్వియాటెక్ గెలుపొందారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పతాకధారిగా టీటీ ప్లేయర్ శరత్ కమల్ వ్యవహరించనున్నారు. భారత ఒలింపిక్ సంఘం ఆయన పేరును ప్రకటించింది. బాక్సర్ మేరీ కోమ్ చెఫ్ డి మిషన్గా భారత అథ్లెట్లకు మార్గదర్శనం చేయనున్నారు. భారత రెజ్లింగ్ సమైక్య అడ్హాక్ కమిటీ రద్దయింది. గతేడాది ఏర్పాటైన ఈ కమిటీని రద్దు చేస్తున్నట్లు భారత ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక నుంచి సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ WFIని నడిపించనుంది. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ WTT ఫీడర్ సిరీస్లో విజేతగా నిలిచారు. ఈ టైటిల్ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచారు. లెబనాన్లోని బీరూట్లో జరిగిన టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో భారత్కు చెందిన మానవ్ టక్కర్పై విజయం సాధించారు. ఈ వెహికల్ విధానానికి ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విధానంలో కనీస పెట్టుబడి 4,150 కోట్ల రూపాయలు ఉండాలి. గరిష్ట పెట్టుబడి ఎంతైనా ఉండవచ్చు. కమర్షియల్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు 3 ఏళ్ల కాల పరిమితిని విధించారు. 5 ఏళ్లలో డొమెస్టిక్ వాల్యూ 50% పెరిగేలా చూడాల్సి ఉంటుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు REC పవర్ డెవలప్మెంట్తో బెల్ పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. 10 మెగావాట్ లేదా అంతకంటే ఎక్కువ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఒప్పందంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. భారత విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్చి 15 నాటికి భారత్లో $642.49 బిలియన్ విదేశీ మారక నిల్వలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇస్రో మరో ఘనత సాధించింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV LEX-2 మిషన్ పుష్పక్ను కర్ణాటకలోని చల్లకెరాలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. పుష్పక్ను ఎయిర్ ఫోర్స్కు చెందిన చిన్నూక్ హెలికాప్టర్ 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి వదిలేసింది. అక్కడి నుండి స్వతంత్రంగా చెల్లకెర రన్వేపై ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ సిస్టమ్ సాయంతో పుష్పకు తనంతట తానే వచ్చి నిలిచిపోయింది. పుష్పక్ సక్సెస్తో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గనుంది. సౌరశక్తితో నడిచే అత్యాధునిక నిఘా డ్రోన్ను IIT కాన్పూర్ అభివృద్ధి చేసింది. దీనికి మరాల్ అని పేరు పెట్టింది. ఈ డ్రోన్ 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. విపత్తు నిర్వహణ, భద్రతా ఏజెన్సీల నిఘా కోసం దీనిని వినియోగించనున్నారు. చంద్రుడి ఆవల పక్కకు లాంగ్ మార్చ్ 8 రాకెట్ ద్వారా
క్యుకియాన్ 2 ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది. భవిష్యత్తులో చంద్రుడిపై చైనా చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని పంపడానికి ఇది ఉపయోగపడనుంది. క్యుకియాన్ టీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ మేలో ప్రయోగించనున్న చాంగి 6 మిషన్ నుంచి సంకేతాలను భూమిపైకి ప్రసారం చేయనుంది. చాంగి ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి ఆవలి వైపు ఉన్న మట్టి, ఇతర ఖనిజాలను చైనా సేకరించనుంది. అమెరికాలోని మెసాచ్యుసెట్స్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఓ మనిషికి పంది కిడ్నీని వైద్యులు అమర్చారు. కిడ్నీలు ఫెయిల్ అయిన 62 ఏళ్ల రోగికి 4 గంటల పాటు సర్జరీ చేసి దీనిని అమర్చారు. ఈ ప్రయోగం మంచి ఫలితాన్నిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది శుభవార్త. భారత్లో 2026 నాటికి డెంగ్యూ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ చేస్తున్న మొదటి దశ ప్రయోగాలు పూర్తయినట్లు ఆ సంస్థ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు. త్వరలో 2, 3 దశ పరీక్షలు జరపనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది కలరా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కు చెందిన బయాలజికల్ ఫార్మా కంపెనీకి వ్యాక్సిన్ టెక్నాలజీని అందించింది. తాజా ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే కలరా వ్యాక్సిన్ను ఎగుమతి చేయనున్నారు. కలరా వ్యాక్సిన్ను రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికాలో కూడా ఉత్పత్తి చేయనున్నారు. మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్లోని PV35 అనే ప్రోటీన్ మానవ శరీరంలో వైరస్ సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రపంచాన్ని తన నిఘా నీడలోకి తెచ్చే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేసింది. అంతరిక్షంలో వందల కొద్దీ శాటిలైట్లతో నెట్వర్క్ను విస్తరిస్తుంది. ఇందుకోసం స్పేస్ ఎక్స్తో ఒప్పందం చేసుకుంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. $1.8 బిలియన్ ఈ ఉపగ్రహ వ్యవస్థ నిర్మితమవుతుందట. ఇది పూర్తయితే ప్రపంచంలోని ప్రతి మూలను అమెరికా చూడగలుగుతుంది. ఇతర దేశాల రహస్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతుంది. గ్రామీణ విద్యార్థుల కోసం ఐఐటి మద్రాసు సైన్స్ పాపులరైజేషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్, కెరీర్ గైడెన్స్పై స్థానిక భాషల్లో అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే 7 రాష్ట్రాల్లోని 9,193 గవర్నమెంట్ స్కూళ్లలో 3,20,702 బుక్స్ పంపిణీ చేసింది. 2026 నాటికి 50,000 స్కూళ్లలో అవగాహన కల్పించాలని ఐఐటి మద్రాసు లక్ష్యంగా పెట్టుకుంది. అల్ప మధ్య ఆదాయ దేశాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్న వృద్ధుల్లో గుండె వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. 78 దేశాల్లో అధ్యయనం చేయగా వృద్ధుల్లో 17.5% మందికి అధిక రక్తపోటు, 4% మందికి డయాబెటీస్, 10.6% మందికి ధూమపానం, 3.1% ఊబకాయాలు, 1.4% మంది రక్తంలో లిపిడ్ల అసాధారణ స్థాయి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించింది. దేశంలో సంతానోత్పత్తి రేటు మరింత తగ్గనున్నట్లు లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. 1950లో 6.2గా ఉన్న ఫెర్టిలిటీ రేటు 2021 నాటికి 2 కంటే దిగువకు పడిపోయిందని పేర్కొంది. 1950లో సగటున స్త్రీలలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 4.5% కంటే ఎక్కువగా ఉందని, అది 2021లో 2.2కు తగ్గిందని వివరించింది. సంతానోత్పత్తి రేటు 2050లో 1.29కి, 2100 నాటికి 1.04కి పడిపోవచ్చని అంచనా వేసింది. దివ్యాంగులు లేచి నిలబడి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్చైర్ను ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. దీనికి నియో స్టాండ్ అని పేరు పెట్టారు. మన దేశంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్టాండింగ్ వీల్చైర్ ఇదే. దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దివ్యాంగుల తరపున ప్రచారకర్తగా పారా ఆర్చర్ అర్జున అవార్డు గ్రహీత శీతల్ దేవిని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శీతల్ దేవి కేంద్రం ఎన్నికల సంఘం తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ప్రసార భారతి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. గతంలో చైర్మన్గా ఉన్న సూర్యప్రకాష్ పదవీకాలం 2020లో ముగియటంతో అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ నవనీత్ను ఎంపిక చేసింది. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్గా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగనున్నారు. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ప్రతిష్టాత్మక పివి నరసింహారావు స్మారక అవార్డును అందుకున్నారు. దాతృత్వంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు దక్కింది. తన ఆదాయంలో సగానికి పైగా విరాళం ఇచ్చిన ఆయన ట్రస్ట్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ సాధించిన విజయాలకు ఏవియేషన్ వీక్ లారియట్స్ అవార్డు వరించింది. ఇస్రో తరపున అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ అంబాసిడర్ శ్రీప్రియ రంగనాథన్ ఈ అవార్డును అందుకున్నారు. కేరళ కవి, సాహితీవేత్త ప్రభావర్మ 2023వ సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. మలయాళంలో ఆయన రచించిన రౌద్ర సాత్వికం అనే నవలకు గాను ఈ అవార్డు వరించింది.
యునెస్కోలో ఇటీవల ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో నిర్వహిస్తున్న మనబడి నాడు నేడు కార్యక్రమంపైన చర్చించారు. సిగ్నల్స్ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ గ్రూప్ను తొలిసారిగా భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ధన్ ఆరోగ్య యోజన అమలును సమీక్షించడానికి కేంద్రము వినోద్ కుమార్ పాల్ నేతృత్వంలో 16 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రష్యా కొత్త రాయబారిగా భారత్ ఇటీవల వినయ్ కుమార్ను నియమించింది. ఇటీవల రాజీనామా చేసిన వియత్నాం అధ్యక్షుడు ఓ వాన్ తువోంగ్ ఇండోనేషియా అధ్యక్షుడిగా ఇటీవల గెలుపొందినటువంటి వ్యక్తి ప్రభోవో నబియాంతో భారత్లో తయారు చేసిన 1500 హార్స్ పవర్స్ ఇంజన్ను యుద్ధ ట్యాంకులకు అమర్చి మైసూర్లో పరీక్షించారు. స్వలింగ వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన వారికి కేంద్ర ప్రభుత్వము బర్త్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేసింది. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్కు చెందినటువంటి హీరో అల్లు అర్జున్ విగ్రహాన్ని పెట్టనున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్ టన్నుల ఈ వేస్ట్ ఏర్పడుతుందని యుఎన్ఓ తెలిపింది. 10 లైబ్రరీలు ఏర్పాటు చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తెలంగాణ పర్యటనలో 11 ఏళ్ల ఆకర్షణ అనే బాలికను అభినందించారు. ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ సర్వే చేపట్టిన భోజ్శాల లేదా కమల్ మౌలా మసీదు మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉంది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎంవి రావు నియమితులయ్యారు. 2024 సంగీత కళానిధి అవార్డును కర్ణాటక సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణకు ప్రకటించడం జరిగింది. 2024 నృత్య కళానిధి అవార్డుకు ఎంపికైన వారు నీనా ప్రసాద్. గూగుల్ ప్రారంభించిన ఏఐ గేమింగ్ ఏజెంటు సిమా అంటే స్కేలబుల్ ఇన్ స్ట్రక్టబుల్ మల్టీ వరల్డ్ ఏజెంట్ నేపాల్ పర్యాటక రాజధానిగా ఆ దేశ ప్రధాని పోఖారాను ప్రకటించారు. ఇటీవల పిఎం శ్రీ పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించినటువంటి రాష్ట్రము తమిళనాడు. ప్రపంచ జల దినోత్సవం అంటే మార్చి 22న జరుపుతారు ప్రతి సంవత్సరము ప్రపంచ జల దినోత్సవాన్ని. ఈ సంవత్సరము ప్రపంచ జల దినోత్సవం యొక్క థీమ్గా వాటర్ ఫర్ పీస్ దానిని నిర్ణయించారు. ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీక్లీ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.